నమస్కారం. నేను సరళ. ముందుగా 99 ప్రేక్షకులకి దసరా నవరాత్రి శుభాకాంక్షలు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తింపుగా దేశవ్యాప్తంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ అమ్మవారి శరణ్ నవరాత్రులని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో, ఒక్కో నైవేద్యంతో అమ్మవారికి అయితే ప్రతిరోజు ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. మరి అసలు ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారు, అలాగే ఏ నైవేద్యం సమర్పిస్తారో ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఆదిత్య కన్స్ట్రక్షన్స్లో అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న అయ్యగారితో మాట్లాడి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయ్యగారు నమస్తే. అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై నమస్తశ్చే నమస్తశ్చే నమో నమః. అంటే అమ్మవారు మనకు మాతృరూపేణ సంస్థిత అంటే అమ్మవారు మనకు అమ్మ అని మనం మన ఇంట్లో మన కన్న తల్లిని ఎలాగైతే మనం అమ్మ అని పిలుస్తామో అలాగే ఆ యొక్క అమ్మవారిని కూడా జగన్మాతను అందరూ కూడా తల్లి అని కూడా మా అమ్మ అని చెప్పి కూడా అందరూ కూడా చాలా స్వచ్ఛంగా పిలుస్తారు. అలాగే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషమైనటువంటిది. అలాగే శరదృతువు మనకు వర్ష ఋతువు తర్వాత ఈ యొక్క శరదృతువు మనకు వస్తుంది. మనకు చండీలో కూడా ఉంటుంది శరత్కాలే అంటే మన యొక్క శరదృతువులో చేసేటువంటి చండీ యాగం కానివ్వండి, అలాగే అమ్మవారి ఆరాధన కానివ్వండి చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుందని కూడా మనకు చాలా శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారుగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, అలాగే మహాలక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరి దేవి, అలాగే ఈరోజు మనకు 7వ రోజు మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. అంటే మనకు సాధారణంగా దేవీ శరన్నవరాత్రులు అంటే 10 రోజులు లేదా 9 రోజులు వస్తాయి, కానీ ఈసారి మాత్రం 11 రోజులు వచ్చాయి. అంటే ప్రతిసారి కూడా మనకు 10 రోజులు 9 రోజులే వచ్చేది. చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈసారి 11 రోజులు వచ్చాయి. అలాగే విజయవాడలో ఎలాగైతే అమ్మవారిని ప్రతిరోజు కూడా ఆరాధిస్తారో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అలాగే వారు కూడా విజయవాడ అమ్మవారు ఎలాగైతే మనం పూజా కార్యక్రమాలు చేస్తామో ఇక్కడ కూడా అలానే చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా శ్రద్ధగా గత 2 సంవత్సరాలు కూడా షేక్పేట్లో ఉన్నటువంటి ఆదిత్య ఎంప్రెస్లో ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. అలాగే ఈ యొక్క ఆదిత్య ఫార్చ్యూన్లో మొదటగా అక్కడ జరిగిన దానికంటే ఇక్కడ కూడా చాలా విశేషంగా జరగాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇక చైర్మన్ సార్ తోట చంద్రశేఖర్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆరాధన చేయాలి, అమ్మవారికి ప్రతిదీ కూడా చాలా వైభవంగా జరగాలని కూడా చాలా చక్కగా కష్టపడుతున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అమ్మవారికి పూజలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. అలాగే మనం ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుందని కూడా మనకు చెప్పబడింది. అంటే ఈ యొక్క శరదృతువులో అంటే మనకు ఈ యొక్క కలియుగంలో ప్రథమంగా ఏం చెప్పబడిందయ్యా అంటే గణపతి ఆరాధన కానీ అలాగే అమ్మవారి ఆరాధన కానీ చేయడం వలన చాలా సత్ఫలితం కూడా మన మనస్సంకల్పము అంటే మన మనసులో ఉన్నటువంటి కోరిక త్వరగా నెరవేరుతుంది అని కూడా చెప్పబడింది. అంటే మిగతా దేవతలు పూజిస్తే త్వరగా నెరవేరదని దాని ఉద్దేశం కాదు. అంటే మన మనస్సంకల్పం త్వరగా నెరవేరాలి అంటే ఈ యొక్క వినాయకుడిని అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా పూజా కార్యక్రమం చేస్తే గాన తప్పకుండా ఆ యొక్క వినాయకుడి అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది అని కూడా మనకు చాలా శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజుగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు 7వ రోజు మహాచండీదేవి అలంకరణ సందర్భంగా ఈ యొక్క ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు 7వ రోజు అమ్మవారి ఆరాధన చేయాలి, మహాచండీ యాగం చేయాలని కూడా చాలా వరకు కూడా ముందుగానే సంకల్పించుకొని ఈ యొక్క వర్షం పడుతున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని అమ్మవారికి నమస్కారం చేసుకొని నిన్న సాయంకాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు సమయం దాదాపు 4 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వర్షం అనేది మనకు లోపలికి రాకుండా ఆ యొక్క శ్రీచక్రానికి ఆ యొక్క చండీ యాగానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి చాలామంది కూడా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా వైభవంగా అమ్మవారి అనుగ్రహం చేత చాలా వైభవంగా నిర్వర్తించారు. అలాగే ఈరోజు 7వ రోజు మహాచండీదేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాచండీదేవి అంటే మనకు చండీలో కూడా చెప్పబడుతుంది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అంటే మన ప్రథమోధ్యాయం అంతా కూడా మహాకాళీదేవిగా మనకు దర్శనమిస్తారు అమ్మవారు. అంటే మహాకాళి తర్వాత 2, 3, 4 అధ్యాయాలు కూడా మహాలక్ష్మీదేవిగా మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు. అలాగే ఈ యొక్క 5వ అధ్యాయం నుంచి కూడా మహాసరస్వతీదేవి రూపుగా మనకు చండీలో మనకు చెప్పబడుతుంది. అంటే మనకు ఈ యొక్క చండీదేవి యొక్క
విశేషమైనటువంటి కథ అయితే చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అది అంటే ఒక ఆరాధన విషయంలో భాగంగా మనకు ప్రథమ చరిత్రస్య అంటే మహాకాళి అంటే కాళీదేవత ఉగ్రరూపంగా ఉంటుంది. ఆ యొక్క కాళీదేవి యొక్క ఉగ్రరూపం మనకు తెలిసిందే, చాలా ఉగ్రంగా ఉంటుంది. అంటే ఒకటే అధ్యాయంలోనే కాళీదేవి ఉంటుంది. తర్వాత 2, 3, 4 అధ్యాయాల్లో కూడా మహాలక్ష్మీదేవిగా ఉంటుంది. అంటే కోపం కాస్త తగ్గిపోయింది. అలాగే 5వ అధ్యాయం నుంచి మహాసరస్వతీదేవిగా మనకు అమ్మవారు యొక్క చండీలో అంటే సరస్వతీదేవి అంటే చాలా శాంత స్వరూపిణి. అంటే ఈ యొక్క అమ్మవారి చండముండ నిషుందాలను ఖండించడానికి అమ్మవారి చండీ రూపంగా మనకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా, అలాగే 5వ అధ్యాయం నుంచి కూడా మనకు మహాసరస్వతిగా దర్శనమిస్తున్నారు. అంటే దీనివల్ల మనకు ఏం చెప్పబడిందయ్యా అంటే మహాకాళీదేవి స్వరూపం కాళికా స్వరూపము, అలాగే కొద్దిగా కోపం ఉంటుంది. అలాగే 2, 3, 4 కూడా లక్ష్మీదేవి, తర్వాత 5వ నుంచి ఉంటుంది. అంటే మన మనసులో కూడా ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది చాలా తక్కువగా ఉండాలి. తర్వాత లక్ష్మీదేవి కూడా చాలా కొద్దిగా ఉండాలి, సరస్వతీదేవి కూడా చాలా ఎక్కువగా ఉండాలి అని కూడా మనకు చెప్పబడింది. అంటే మనకు సరస్వతీదేవి యొక్క అనుగ్రహము మనకు ఉంది అంటే అంటే సరస్వతీదేవి ఉందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి కూడా మన దగ్గరికి వస్తుంది. అంటే నువ్వు బాగా చదువుకుంటే ఉన్నత స్థితిలో నువ్వు ఉంటావు కదా అని కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు చెప్తూ ఉంటారు. అవి బాగా చదువుకో, నువ్వు చదువుకుంటే ఉద్యోగం చేస్తావు, బాగా సంపాదిస్తావు అని కూడా చెప్పబడి. అంటే మీకు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని కూడా మనకు చెప్పబడింది.